నో కృష్ణనగర్ కాచిగూడ అన్న. అతిగారు రేవంత్ రెడ్డి ఎప్పుడొచ్చి ఇండ్లు కూలగొట్టే తెలుస్తలే అన్న, భయం అవుతుంది మాకు. ఒక్కొక్క రూపాయి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. ఆయన ఇరా అనుకొని పేదల ఇండ్లన్నీ కూలగొట్టి చాలా ఇబ్బంది పెడుతుండన్న. అట్లా ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడు అధికారంలో వచ్చి మీకు ఏమైనా చెప్పిందా? ఎవ్వరు ఏం రాలే అన్న. మరి ఎందుకు భయపడుతుంది? అంటే ఇప్పుడు కాలువ పక్కన కోటి పక్కన కొన్ని ఇండ్లు ఉన్నాయి కదా, అక్కడ తీసేసిరు. తీసేసారా? ఆ తీసేసిరు, వస్తారు మీ కూడా తీసేస్తారు అని చెప్తురన్న. అచ్చా, పక్కన వాళ్ళు చెప్తున్నారు. కాలువ పక్కన కదా, కంపల్సరీ పోతాయి అని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చాలా భయపెట్టిస్తురన్న. రూపాయి రూపాయి జమ చేసి మేము కట్టుకున్నాం, మాకున్న ఆధారం అంటూ ఆ ఇల్లు ఒకటే. ఏ ఆగు, అట్లా చాలా భయం అవుతుందన్న. ఒక్కసారి మొన్న ఒక 2-3 నెలల కింద కూడా వీళ్ళు ఇట్లా భయపడి వెళ్ళిపోవాలని మొత్తం కాలువ, పెద్ద కాలువ మొత్తం వదిలేసిండన్న. అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఎఫెక్ట్ అయింది. మొత్తం నీళ్ళన్నీ ఇండ్ల పైకి, రోడ్డు పైకి వచ్చినాయి. అన్నం లేకుండా ఏం లేకుండా కమిటీ వాళ్ళు ఉంటే అక్కడ 3 రోజుల దాకా బయటనే ఉన్నాం అన్న. ఇల్లుకి తాళం వేసి పోలీసులు వచ్చినారు, కరెంటు తీసిరు, బయట ఉన్నామన్నారు. చాలా ఇబ్బంది అయింది. ఏమంటారు? ఆయన మీకోసమే చేసిన డబుల్ బెడ్ ఆయన లేలే, మాకేమొద్దన్న, మాకేమొద్దు డబుల్ బెడ్రూమ్. మేము కట్టుకున్న ఇల్లే మాకు కావాలి. ఆయన వచ్చి ఇల్లు కూలగొట్టినా కూడా మేము అక్కడ గూడు చేసుకుని ఉంటాం అంతే. అంతే. ఆ జాగాను మాత్రం ఇయ్యము, జాగా ఇయ్యము. దానివల్ల హెల్త్ ఖరాబ్ అవుతుందంట కదా. ఎందుకు అవుతుంది అన్న? ఏం కాదు, 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా అక్కడనే. ఎందుకు హెల్త్ ఖరాబ్ అవుతుంది? వాటర్ ఎప్పుడు ఒకవేళ ఖరాబ్ అవుతుంది అనుకుంటే చుట్టూ గోడ కట్టాలి, జాలి కట్టాలి, దాని నుంచి ఏమైనా స్లాబ్ వేయాలి. అట్లా చేసి సెక్యూరిటీ చేసి పేదల ఇంట్లో పేదలకు ఉండనిస్తే మంచిదన్న. ఇండ్లు తీసేస్తే మాత్రం పేదలు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కొక్కరు చాలా ఏడుస్తురు, చిన్న చిన్న పిల్లలు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉన్న ఆధారమే గూడుగా అన్న, ఇల్లు తీసేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో భయంతోటే ఉంటుంటారు ఆ ఇప్పటికీ. అవును, సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇదే పరిస్థితి. ఎప్పుడు వచ్చేది తెలియదు. అదే చాలా భయం అవుతుంది. ఎందుకంటే పైసలు కొన్ని లక్షలు పెట్టి అప్పు సప్పు చేసి కట్టుకొని అప్పు తీర్పడానికి ఇంకా కూడా పని చేస్తున్నాం అన్న, ఇళ్ళ పని. ఆయన వచ్చి ఆ ఇల్లు తీసేస్తే పరిస్థితి ఏంది? రోడ్డు మీద పడి ఉండాలా మేము? ఆయన డబుల్ బెడ్రూమ్ ఎందుకు? మాకు ఇల్లు తీసేసినా కూడా గుడి చేసుకొని మేము ఆ ప్లేస్ లో ఉంటాం.